వాక్యం చెప్తారు, ఎంతో భక్తి పనులు వీళ్ళు అని అనుకుంటారు. కానీ మరి వాళ్ళు చేసే పాపాలు కానీ వాళ్ళు చేసే పొరపాట్లు కానీ అవన్నీ దేవుడి దృష్టిలో ఉంటాయి. మరి మనం మంచి వాళ్ళమని దేవుడు జీవ గ్రంథంలో మన పేరుని రాసుకుంటాడు. కాబట్టి మన పేరు జీవ గ్రంథంలో రాయబడాలంటే మనం మంచి కార్యాలు ఈ లోకంలో చేయాలి. మనం పరలోకంలో స్థానం సంపాదించుకోవాలంటే ఈ లోకంలో మనం మంచి పనులు చేయాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువమ్మా. ప్రకటన 21 రాయబడిన వాడే ప్రవేశింపలేదు. మరి ఇవన్నీ చేస్తే మరి పరలోకంలో మనకి స్థానము ఉండదన్నమాట. మరి ఇంకా యోవేలు గ్రంథము 2:30 చూస్తే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడతారంట. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసేవాళ్ళు రక్షింపబడతారు. మనకు రక్షణ అవసరం. పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడే బాప్తిసం తీసుకోవాలి, రక్షణ పొందాలి. అప్పుడు ఆ రెండు పనులు మనం చేస్తేనే మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు దేవుడు. పాప విముక్తులు మనం కలిగి ఉండాలి. పాప క్షమాపణ మనం కోరుకోవాలి అంటే ప్రార్థించాలన్నమాట. పాపాలు ఒప్పుకోవాలి. పాప విముక్తి వరకు ప్రార్థన చేయాలంట. క్రీస్తులో మన విశ్వాసము ఊడిపరుచుకోవాలంట. మన విశ్వాసం నా విమోచకుడు నువ్వేనయ్యా, నా రక్షకుడు నువ్వేనయ్యా అని మనము ప్రార్థించి నా పాపాలన్నీ క్షమించయ్యా, నాకు విముక్తిని కలుగు చెయ్యయ్యా అని మనము ప్రార్థన చెయ్యాలి. తర్వాత దీన మనస్సు కలిగి ప్రార్థన చేయాలంట. దీన మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. మరి 1 పేతురు 5వ అధ్యాయం 5, 6 వచనాలు చదవమ్మా. 1 పేతురు 5వ అధ్యాయం ఎదుటివారి ఎడల దీన మనస్సు అనే వస్త్రమును అలంకరించుకొనుడి. దీనులకు అనుగ్రహించును. అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు దేవుడు. మరి విశ్వాసులముగా మనము మన దేవుని యొక్క తగ్గించుకోవాలి. ఎంతో ప్రాముఖ్యం. తగ్గింపు జీవితం మనకు ఉండాలి. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడడం, తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడడం అని వాక్యంలో ఉంది కదా. మనం తగ్గింపు జీవితం కలిగి ఎప్పుడు ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడనమాట. మరి ఆ తగ్గింపు జీవితం కావాలని మనము ప్రార్థన చేసుకోవాలి. దేన మనసును కలిగి మనము ప్రార్థన చేసుకోవాలి. మరి గర్వంతో ఉండకూడదు. నాకేంటి అని గర్వంతో ఉండకూడదు. పశ్చాత్తాపం పొందుకోవాలి. మరి దేన మనసుతో ప్రార్థించుకున్నప్పుడు నన్ను నేను తగ్గించుకున్నాను ప్రభువా చెప్పుకోవాలంట. మన విశ్వాసం నా విమోచకుడు నువ్వేనయ్యా, నా రక్షకుడు నువ్వేనయ్యా అని మనము ప్రార్థించి నా పాపాలన్నీ క్షమించయ్యా, నాకు విముక్తిని కలుగు చెయ్యయ్యా అని మనము ప్రార్థన చెయ్యాలి. తర్వాత దేన మనస్సు కలిగి ప్రార్థన చేయాలంట. దేన మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. మరి 1 పేతురు 5వ అధ్యాయం 5, 6 వచనాలు చదవమ్మా. 1 పేతురు 5వ అధ్యాయం ఎదుటివారి ఎడల దీన మనస్సు అనే వస్త్రమును అలంకరించుకొనుడి. దీనులకు కృపను అనుగ్రహించును. అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు దేవుడు. మరి విశ్వాసులముగా మనము మన దేవుని యొక్క తగ్గించుకోవాలి. ఎంతో ప్రాముఖ్యం. తగ్గింపు జీవితం మనకు ఉండాలి. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడడం, తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడడం అని వాక్యంలో ఉంది కదా. మనం తగ్గింపు జీవితం కలిగి ఎప్పుడు ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడనమాట. మరి ఆ తగ్గింపు జీవితం కావాలని మనము ప్రార్థన చేసుకోవాలి. దేన మనసును కలిగి మనము ప్రార్థన చేసుకోవాలి. మరి గర్వంతో ఉండకూడదు. నాకేంటి అని గర్వంతో ఉండకూడదు. పశ్చాత్తాపం పొందుకోవాలి. మరి దేన మనసుతో ప్రార్థించుకున్నప్పుడు నన్ను నేను తగ్గించుకున్నాను ప్రభువా, నన్ను పరలోకంలో చేసుకోయ్యా, నాకు పాప విముక్తి కలుగు చెయ్యయ్యా
నిత్యము ప్రార్థన చేసుకోవాలంట. ఇంకా మరి తెలిసిన పాపాలు తెలియని పాపాలు చాలా ఉంటాయంట. మనం పాపాలే కాకుండా మన పితరులు చేసిన పాపాలు కూడా మనకి శాపాలుగా మారుతాయంట. మన పితరులు చేసిన పాపాలు కూడా మనకి శాపాలుగా మారుతాయంట. ఇప్పుడైతే ఈ రోజుల్లో అయితే మన పుస్తకాలు చదవడం, తర్వాత పాఠశాలలు వాక్యం చెప్పడం ఇవన్నీ ఉండటం వలన మనకి వాక్యం విలువేంటో తెలుస్తుంది. అప్పుడైతే ఇదివరకైతే పితరుల కాలంలో అయితే ఏంటో చర్చి వెళ్తారు, ఆ చర్చి అనేది పట్టుకుంటారు, కాసేపు అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకొని వచ్చేస్తారు. అప్పుడు రోజుల్లో వాళ్ళ పాపాలంటే ఏంటో తెలియదు, తప్పులంటే ఏంటో తెలియదు, ఏదో పొరపాటు చేస్తూ ఉంటారు. ఆ పాపాలన్నీ కూడా మన మీదకి, మా పితరుల పాపాలు మన మీదకి శాపాలుగా మారుతాయంట. అందుకని చెప్పేసి ఆ శాపాలు మా మీదకి, మా బిడ్డల మీదకి రానియొద్దు ప్రభు అని కూడా ప్రార్థన చెయ్యాలంట. రానియొద్దు ప్రభు అని ప్రార్థన చేస్తే అప్పుడు మనకి పాప విముక్తి కలుగుతుందంట. పాప విముక్తి కలుగుతుంది. ఆ మధ్య ఒక ఆవిడ నన్ను అడిగారు, అది మరి పిల్లలు చేసిన పాపాలు మన బిడ్డల మీద వస్తాయి అన్నారు. మా అమ్మాయికి ఎప్పుడు జ్వరం వస్తుందండి, మరి పిల్లలు చేసిన పాపాలేమో అని నన్ను అడిగితే, అది నువ్వు ప్రార్థన చెయ్యమ్మా, బిడ్డకి అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తుంది. అంతేగాని ఈ పిల్లలు చేసిన పాపాలంటే ఈ పిల్లల్లో మా పిల్లల్లో ఎవరి పిల్లల్లో ఏం పాపాలు చేశారు అనేది మాత్రము మాట్లాడకూడదు. ప్రార్థన ద్వారానే నీ బిడ్డకి స్వస్థత కలుగుతుందమ్మా అని చెప్పేసి నేను చెప్పడం జరిగిందండి. ఆ విధంగా పిల్లలు చేసిన పాపాలు మన కుటుంబాలకు శాపాలుగా మారకుండా మనము పాప విముక్తి కోసం మనము ప్రార్థన చేయాలన్నమాట.